లూకా సువార్త 2వ అధ్యాయము. ఇది కురేనీయు సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. 6వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుణ్ణి కని తొట్టి గుడ్డలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండజేసెను. 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. సో ఈ యొక్క వాక్య భాగము మనకందరికీ సుపరిచిత్రమే కదండి. సో మనము ఇక్కడ చూస్తే దేవుడు ఈ యొక్క లూకా ద్వారా ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క జనన ప్రక్రియను ఇక్కడ మనము తన చేత రాయబడడం మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే దేవుడు మొదటి 1-7 వచనాలలో మనం చూస్తే దేవుని యొక్క సార్వభౌమత్వము ఎలాగా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం చూడగలుగుతాం. దేవుడి యొక్క సార్వభౌమత్వము అని ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆయన మానవ యొక్క స్వేచ్ఛను ఎక్కడ భంగం కలిగించకుండా అన్ని కాలాల మీద అన్ని పరిస్థితుల మీద ఆయన నియంత్రణ కలవాడు అని దేవుడు తన్ను తాను ఇక్కడ ప్రత్యక్షపరచుకున్నాడు. ఎందుకు అని మనము చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ యోసేపు తర్వాత మరియా వాళ్ళకి ఆమె పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయి వాళ్ళు నజరేతు గలిలయ దేశంలో నజరేతులో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. సో అదే దూత, నీ కుమారుడు, నువ్వు బెత్లెహేములో నువ్వు కుమారుణ్ణి కనాలి అని చెప్పడం సాధ్యం కాదండి దూతకి అబ్సల్యూట్లీ అది సాధ్యం అవుతుంది. బట్ దేవుడు ఇక్కడ ఏమని కనపరుచుకోవాలని అనుకుంటున్నాడంటే, నేను మానవుని యొక్క స్వేచ్ఛను భంగం కలిగించకుండా సర్వ పరిస్థితుల మీద సర్వకాలాల మీద నేను అధికారం కలవాడు అని ఇక్కడ ప్రత్యక్షపరచుకున్నాడు. ఎందుకు అలా చెప్పాలని నేను చెప్తున్నానంటే, చూడండి, ఇక్కడ ఆ యొక్క దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైజరు అగస్తు వలన ఆజ్ఞ అయ్యెను. సో దెర్ ఈస్ నో రీజన్, వాళ్ళకి ఏ యొక్క కారణం లేదు బెత్లెహేము రావడానికి ఆ యొక్క సమయానికి. కానీ దేవుడు హీ వాజ్ ఆర్కెస్ట్రేటింగ్ ద థింగ్స్. అక్కడ ఆ యొక్క రాజును వాడుకుంటున్నాడు. ఒక డిగ్రీ పాస్ అయ్యింది, వాళ్ళందరూ బెత్లెహేముకు రావాలి. సో ఆ రాజు అనుకుంటున్నాడు, నేను తన యొక్క రాజ్యాన్ని విస్తరించడం కోసము ఆ యొక్క కార్యాన్ని తలపెడుతున్నాడని అనుకుంటున్నాడు. బట్ దేవుడు ఆ యొక్క పరిస్థితిని ఎలా వాడుకుంటున్నాడంటే, దేవుడు హీ యూజ్డ్ దట్ ఇన్సిడెంట్ టు మూవ్ మేరీ అండ్ జోసెఫ్ టు బెత్లెహేమ్. ఎందుకో తెలుసా? ఆయన తన ప్రవక్త ద్వారా, మీకా ద్వారా ఏమని చెప్పారండి, నా రక్షకుడు బెత్లెహేమ్ దావీదు పట్టణం నుండి ఉద్భవిస్తాడు. సో ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి కోసము దేవుడు మానవుని యొక్క స్వేచ్ఛను యూజ్ చేసుకొని, ఎక్కడ భంగం కలిగించకుండా ఆ యొక్క పరిస్థితులను యూజ్ చేసుకొని దేవుడు అక్కడ వాళ్ళని ఆ యొక్క నజరేతు నుంచి బెత్లెహేములోనికి తీసుకురావడం చూస్తాం. అంతేకాకుండా మనం చూస్తాము, మనము అంటే నాకు అంత అనుభవం లేదు, కానీ నేను కొన్ని అక్కలు చెల్లెలు వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఎప్పుడు ఒక డేట్ ఇస్తారు, బట్ ఇట్ వాస్ నాట్ సర్టైన్, అదే రోజు పుడతారని కాదు. కానీ ఇక్కడ చూస్తే దేవుడు ఎంత పరిస్థితుల మీద ఆ యొక్క సమయాలు వారు అక్కడ ఉన్నప్పుడే ఆమె ప్రసవ దినములు నిండెను. దెర్ ఇస్ నో 1 day డిఫరెన్స్. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే ఆమె యొక్క ప్రసవ దినాలు నిండాయి, దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చబడింది. చూసారా దేవుడు ఎంత సార్వభౌముడో. తన కుమారుణ్ణి పంపించేటప్పుడు తను మానవుడి యొక్క స్వేచ్ఛను ఎక్కడ భంగం కలిగించకుండా
మానవుని యొక్క తీర్మానాలని, నిర్ణయాల్ని వాడుకొని దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడం మనం చూస్తాం. సో, మొదటిగా మీ యొక్క గమనంలోనికి తీసుకొస్తున్న విషయం ఏంటంటే, మన దేవుడు తన కుమారుడిని పంపించిన సమయంలో తన సార్వభౌమత్వాన్ని కనపరుస్తున్నాడు. రెండో విషయం, మీకు మీ యొక్క గమనంలోనికి వస్తున్న విషయం ఏమిటంటే, చూడండి, యోహాను యేసుక్రీస్తు ప్రభువు గురించి ఈ విధంగా చెప్తాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా లేదు. ఆయన సమస్త ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తం తన చేతితో సృష్టించాడు. కానీ ఇక్కడ చూసారా, ఆయన వచ్చేటప్పుడు ఆయనను పడుకుండబెట్టడానికి ఒక చిన్న స్థలం కూడా లేదు. ఏంటంటే, ఇప్పుడు ముందు దేవుడు ఆ యొక్క పరిస్థితుల్ని కంట్రోల్ చేసిన ఆయన దేవుడు, ఆ దేవుడే వచ్చేటప్పుడు ఏంటంటే సంబరాలుగా చేసి తను ఆ యొక్క సమయానికి రాలేడా? హీ కెన్. ఆయన ఆ యొక్క సంబరాలు జరిగేటప్పుడే రాగలడు. అదే అంతేకాకుండా ఈ సర్వ సృష్టిని అన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన తను పుట్టే ప్లేసు ఎంత సౌందర్యంగా ఉండే ప్లేస్లో పుట్టగలడు. కానీ దేవుడు తన్ను తాను తగ్గించుకొని, తన సార్వభౌమ అధికారం ఉన్నప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకొని ఆయన ఆ యొక్క స్థలము లేకుండా ఆ యొక్క పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆయన ఆ యొక్క తొట్టిలో పరుండబెట్టారు. చూస్తారా, ఇవన్నీ దేనికో తెలుసా? ఇవన్నీ ఆయన తన సార్వభౌమత్వాన్ని కనపరచడం, తన్ను తాను తగ్గించుకోవడం ఎందుకో తెలుసా? ఇదిగోండి, దూత చెప్తున్నారు ఏంటంటే తెలుసా, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఏంటి మహా సంతోషకరమైన సువార్తమానం అంటే, మానవుడు పాపముల చేత, శాపముల చేత చచ్చిన వాడే వెలుగు కోసం గురువు తట్టు తిరిగిన మనుషులు పాపం చేత నాకు రక్షకుడు లేడు దారి తప్పిపోయిన పోయిన మనల్ని దేవుడు ఇక్కడ దేవదూతల ద్వారా ఏం చెప్తున్నారు తెలుసా? ఇదిగో మీరు రక్షకుడు లేక కృషించిపోతున్నారు కదా, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండిపోతున్నారు కదా, ఇదిగోండి మీకోసము రక్షకుడు మీకోసం ఉద్భవిస్తున్నాడు దావీదు పట్టణంలో. కాదండి, ఇది మహా సంతోషకరమైన సువర్తమానం కాదా? ఎస్, ఇది మహా సంతోషమైన సువార్తమానం మనం ఆనందించడానికి. అంతేకాదు, మనము రక్షకుడుగా ఆయన ఉద్భవించాడు మన దగ్గర. అంతేకాకుండా ఇక్కడ 14వ వచనంలో ఏమంటానంటే, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన్ని మనం రక్షకుడిగా అంగీకరించిన మనకు ఏం పొందామండి? మనం సమాధానం పొందాం. ఒకప్పుడు మనము సమాధానం లేక పాపంలో, శాపంలో మనము మునిగిపోతుంటుంటే ఆయన రక్షకుడిగా మన కొరకు ఒక గొప్ప సువార్త మనము తీసుకొచ్చాడు. అంతేకాకుండా మనం అంగీకరించిన మనకి ఈ భూమి మీద మనకి ఏంటంటే సమాధానం ఇచ్చాడు. సో ఇది కాదండి, మనకు సంతోషించడానికి, ఆనందించడానికి, ఆయనని ఆరాధించడానికి ఈ యొక్క కారణాలు సరిపోవండి. సో అందుకే దేవదూతలు ఆ యొక్క దేవదూతలు కలిసి ఏం చేస్తున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి స్తోత్ర గానము చేయుచున్నారండి. సో మనం కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన తన సార్వభౌమ అధికారంలో తన కుమారుణ్ణి పంపించి, అదేవిధంగా తన కుమారుడు ఎంతో గొప్ప ప్లేస్లో పుట్టచ్చు. రాజు ప్రజల దగ్గరికి రావడం ఈజీ కదండి. ప్రజలు రాజు దగ్గరికి వెళ్ళడం ఈజీయా? ప్రజలు రాజు దగ్గర రావడం ఈజీయా? రాజు ప్రజల దగ్గరికి రావడం ఈజీ. సో మన రాజు మన దగ్గరికి వచ్చాడండి, రక్షకుడిగా ఉద్భవించాడండి. మనము ఈ యొక్క కారణాలను బట్టి మనము గొప్పగా సమాధానం పొందిన మనము ఈ యొక్క సమయంలో మన హృదయాలు ఏ తలంపులు కూడా ఆక్యుపై చేయకూడదండి. ఎందుకంటే మనము మహా సంతోషకరమైన సువర్తమానం విన్నాము. మహా సంతోషంతో మనం దేవుణ్ణి ఆరాధిద్దామండి. రండి, ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు రక్షకుడుగా మన కొరకు ఉద్భవించాడు. ఆ రక్షకుడిని సమాధానం పొందిన మనము గొప్ప సంతోషంగా ఆరాధిద్దామండి. సమయం తీసుకోండి, దేవుణ్ణి గొప్పగా సంతోషంగా ఆరాధిద్దాం.